పరలోకానికి వెళ్ళిన తర్వాత యేసయ్య నిన్ను అడిగేటువంటి రెండవ ప్రశ్న ఏంటో తెలుసా? ఎంటర్ అయ్యేటప్పుడు మొదటి ప్రశ్న నమ్ముకున్నావా? నమ్ముకున్నాను, అడుగుపెట్టు. రెండవ ప్రశ్న ఏం చేశావు? నా కొరకు నువ్వేం చేశావు? హల్లెలూయా. అయ్యా నేను ప్రార్థన చేసుకున్నా, నా కొరకు ఏం చేశావు? హల్లెలూయా. నేను చర్చికి పోయినా, నా కొరకు ఏం చేశావు? పాటలు పాడినానయ్యా, అరే నా కొరకు ఏం చేశావురా నువ్వు? హల్లెలూయా. అయ్యా నీకు సువార్త చెప్పానయ్యా, వెరీ గుడ్. ఏమంటాడు ఆయన? నీకు సువార్త చెప్పి వాని రక్షణలోనికి నడిపించానయ్యా. అది ఆయన కొరకు చేయుట, ఆయన కొరకు నిలబడుట, ఆయన మార్గములలో నడువుట, ఆయన ఆజ్ఞలలో నడువుట. అయ్యా ఒకడొచ్చి నన్ను తిట్టాడయ్యా, అయినా ఓర్చుకున్నాను. ఏసన్న గారిదండి, ఏసన్న గారి సాక్ష్యం చాలా మంచి సాక్ష్యం. ఆయన ఒక పల్లెలో సువార్త ప్రకటించుకుంటూ వెళ్ళాడు. వెళ్తూ ఉంటే ఒక ఆమె భోజనానికి పిలిచింది. భోజనానికి పిలిస్తే పోయాడు, కూర్చున్నాడు. ఆమె నమ్ముకున్నది. వాళ్ళ ఆయన వచ్చాడు, భోజనం చేస్తున్నాడు. ఆయన వస్తే భోజనం చేస్తూ ఉంటే ఎవరితేనో అని అడిగాడు. పాస్టర్ అయ్యా భోజనం పెట్టినాను అని అంటే, ఒళ్ళు కాళ్ళు చేతులు ఈయన వాళ్ళ ఆయన వచ్చి తిడతాడు అనమాట. కాళ్ళు చేతులు బాగుండాయే, పని చేసుకునే తెలీదా అని అరుచుకుంటూ తిట్టుకుంటూ అతని యొక్క ప్లేట్ ఈడుంటే ఈడ ఎంగిలుంచి వెళ్ళిపోయాడు. ఆ టైంలో మనం ఉంటే ఏం చేసిందము? ఏమి కోపగించుకొని, ఇదేనా దైవజనులకు ఇచ్చే మర్యాద? హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఆయన ఏం చేశాడో తెలుసా? అక్కడే కూర్చొని మాట్లాడి ఆమెతో, అమ్మ బాధపడద్దమ్మా, ఆమె ఏడుస్తా ఉంది, అయ్యా క్షమించండి అయ్యా, మా ఆయనకు తెలియదయ్యా, పర్వాలేదమ్మా ఏం పర్వాలేదని భోజనం సంపూర్ణంగా చేసి ఆమెకు ప్రార్థన చేసి మెల్లగా బయటికి వెళ్ళిపోయాడు. పంట కోసే సమయం వచ్చింది. పొలం పంట కోసే టైం వచ్చిందనమాట వాళ్ళకి. ఆయన ఆ ముసలాయన ఎవరైతే తిట్టి ఎంగిలుంచి వెళ్ళిపోయాడో ఆయన భోజనం దగ్గర, ఆ పంట కోసే టైం వచ్చినప్పుడు 2 మూటల భూమి పంట చర్చికి పంపించాడు ఆయన. హల్లెలూయా. సహనము గొప్ప కీడులను తొలగించును. అంత మాత్రమే కాదు, ఆ తర్వాత ఆయన నమ్ముకున్నాడు కూడా. ఇతనిలో ఉన్న దేవుని యొక్క గుణగణములను చూచి, ఆమేన్, దేవుని బిడ్డలుగా మనము ఫలించాలి. దేవుని బిడ్డలుగా మనము సహనము కలిగి ఉండాలి, ఓర్చుకోవాలి, శాంతము కలిగి ఉండాలి, ఆత్మీయత కలిగి ఉండాలి. పరలోకంలోనికి వెళ్ళిన తర్వాత నువ్వు ఎన్ని ఇండ్లు కొట్టావు, ఎంత డబ్బు సంపాదించావు, ఎంత బంగారు సంపాదించావు, ఏం చేస్తాడండి దేవుడు వాటితో? నీకు అవసరం భూమి మీద అంతే. నీకు కలిగినది దేవుడు ఖచ్చితంగా ఇస్తానంటున్నాడు, హెచ్చిస్తానంటున్నాడు, సమృద్ధిని కలగజేస్తానంటున్నాడు. కానీ దేవుని కొరకు ఉపయోగపడకపోతే ఏం ఉపయోగము? దేవుని కొరకు వాడబడకపోయినట్లయితే ఏం ఉపయోగము? దేవుని కొరకు ముందుకు సాగకపోయినట్లయితే ఏం ఉపయోగము? హల్లెలూయా, హల్లెలూయా. గివ్ ది బెస్ట్. నీ సమయములో, నీ ప్రార్థనలో, నీ జీవితంలో, నీ ఆదాయంలో, నీకు కలిగిన దానిలో, నీ యొక్క బలములో దేవునికి శ్రేష్టమైనది ఇయ్యాలి, ఉత్తమమైనది ఇయ్యాలి. హల్లెలూయా. ఉన్నతమైనది ఇయ్యాలి. ఈ మాటలు చెబుతుంటే నాకు జ్ఞాపకం వచ్చింది. ఒకసారి మనం ఇక్కడ మందిరం ప్రారంభించుకున్నాము 2018లో అనుకుంటాను. ఒకరు వేరే మన సంఘానికి వచ్చేవాళ్ళు కాదనమాట. పిలిస్తే నేను ఏదో వెళ్ళినప్పుడు మా ఇంట్లో కొన్ని పాత వస్తువులు ఉన్నాయి, ఏంటి మీ చర్చిలో పెట్టుకొని వాడుకోండి అని ఇచ్చారనమాట. ఏమి మీ చర్చిలో పెట్టుకొని వాడుకోండి అని ఇచ్చారు. అది ఏంటో తెలియదు కానీ, బాధనో కోపమో నాకు తెలియదు కానీ, దేవునికి ఎవరైనా ఏదైనా వాడిండేది దేవునికి ఇచ్చినారంటే భలే కోపం అండి నాకు. ఇప్పుడు చెప్తున్నాను. హల్లెలూయా. గివ్ బెస్ట్. దేవునికి మొదటిది ఉత్తమమైనది ఇవ్వాలి. ఆ విధంగా దేవుని నేను ప్రేమిస్తున్నాను, అలాగనే ఎవరినైనా ప్రేమించమని చెప్తాను. మిగిలిపోయిండేది కాదు దేవునికి, లాస్ట్లో కాదు దేవునికి, నీదంతా అయిపోయిన తర్వాత కాదు దేవునికి. హల్లెలూయా, హల్లెలూయా. శ్రేష్టమైనదే నాకు కాదు నువ్వు ఇచ్చేది. హల్లెలూయా. ఒకవేళ నీ మాట కాదనలేక సెకండ్స్లో నువ్వు ఏదైనా ఇస్తే నేను తీసుకుంటా, కానీ మందిరంలో మాత్రం పెట్టను. హల్లెలూయా. మందిరం బయటే ఉంటాయి అవి, మందిరంలో నీకు రావు.